నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తాడేపల్లిగూడెంలో ప్రశాంతంగా ముగిసిన వైద్య విద్యా ప్రవేశ పరీక్షలు ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి భీమవరంలో కురిసిన అకాల వర్షం స్తంభించిన జనజీవనం ఎండ బాధితులకు కొంత ఉపశమనం తణుకులో అనారోగ్య వృద్ధుల ఇళ్లకు వెళ్లి ఉచిత వైద్య సేవలు అందించి మానవత్వాన్ని చాటిన డాక్టర్ హుస్సేన్ అహ్మద్ డాక్టర్ నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు కృతజ్ఞతలు తెలిపిన పెద్దలు నవ్వుల దినోత్సవాన్ని నిర్వహించి ఆనందంగా గడిపిన తణుకు సీనియర్ సిటిజన్స్ సభ్యులు తాడేపల్లిగూడెంలో ఆరంభమైన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వేదశాస్త్ర పరీక్షలు 270 మంది విద్యార్థులు హాజరు రాజమండ్రి కలెక్టరేట్లో వైభవంగా భగీరథుని జయంతోత్సవం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కురిసిన వర్షంతో నేలకొరిగిన వరి పంట పాడైపోయిన వాణిజ్య పంట ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన రైతులు కొత్తపేటలో నూతన అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు అనుమతి మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బండారు షరతులు లేకుండా పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలి అమలాపురంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగ్గిరెడ్డి వైద్య విద్యా కోర్సుల ప్రవేశం కోసం జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు జిల్లాలోని తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన 2 పరీక్షా కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు మొత్తం 97.5% హాజరైనట్లు వెల్లడించారు వీటి నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా పూర్తి చేయడం జరిగిందని చెప్పారు కలెక్టర్ వెంట డీఆర్ఓ ముగిలి వెంకటేశ్వర్లు కమిటీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి శివనారాయణ రెడ్డి తాడేపల్లిగూడెం ఆర్డీఓ కతీబ్ కౌసర్ భాను పరీక్షల కోఆర్డినేటర్ ఎన్ జయరాంలు ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం ఆదివారం కురిసింది దీంతో జనజీవనం స్తంభించింది పలుచోట్ల రహదారులపై నీరు నిలిచింది వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు చాలా రోజులుగా వేసవి ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న పట్టణ వాసులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు వెనుకబడిన కులాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలను చేపట్టడం అందరినీ ఆనందపరుస్తున్నట్లు ఆయన అన్నారు బలహీన వర్గాలకు చెందిన భగీరథుడు కఠోరమైన తపస్సుతో గంగను భూమిపైకి తీసుకొచ్చారనే నమ్మకంతో ఈ చర్య చేపట్టినట్లు ఆయన చెప్పారు ఈ జయంతోత్సవాలలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ప్రభుత్వాన్ని అభినందించాలని ఆరిమిల్లి కోరారు తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిశా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితమైన వృద్ధుల వద్దకు సంచార శకటం ద్వారా వెళ్లి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ మరో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు ఆదివారం ఉచితంగా వైద్య సేవలు అందించారు ఈ మేరకు పట్టణ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 5 వృద్ధులను పరీక్షించి సూచనలు సలహాలు ఇచ్చారు అంతేకాకుండా సంఘ సభ్యులు కరుటూరి సత్యనారాయణ ఆర్థిక సహకారంతో అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ నిమ్మగడ్డ అచ్యుతరామయ్య మాట్లాడుతూ వృద్ధాప్యం ఒక శాపం కాకూడదని వయస్సు మీరిన వారిని కుటుంబ సభ్యులు బాధ్యతగా చూసుకోవాలని సూచించారు మున్సిపాలిటీలో వర్కర్ కింద చేస్తున్నారు ఆవిడకి యాక్సిడెంట్ అయ్యి డాక్టర్ కింద పడిపోవటం వలన కాలు మోకాలుకి నుంచి పైన తీసేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఇది సుమారుగా 2 మాసాలు పూర్తయింది అప్పటి నుంచి కూడా ఆవిడ మంచం మీదే ఉండటం
ఆవిడ పనులు కూడా చేసుకోకపోవడం కష్టం అవటం జరుగుతుంది. ఇది మా దృష్టికి వచ్చి మేము ఇంటికి వచ్చి చూడటం జరగటం, కృత్రిమ కాలు వేస్తే దాని మీద మళ్ళీ ఆవిడ పనులు ఆవిడ చేసుకోవడానికి అవకాశం ఉందని మేము ఆలోచించి మేము మా సంస్థ ద్వారా ఈ సీనియర్ సిటిజన్ అండ్ నేషనల్ ఫౌండేషన్ సంస్థ ద్వారా ఆవిడకి కృత్రిమ కాలు అమర్చడానికి మేము రికమెండ్ చేస్తాం. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంఘ కోశాధికారి అజ్జి భాస్కర్రావు, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. కాగా ప్రతి ఆదివారం నిర్వహించే ఈ వైద్య సేవలు కోరుకునేవారు స్వయంగా గాని 9985343530 లేదా 9059290717 సెల్ నంబర్లకు ఒకరోజు ముందుగా తెలియచేయాలని అసోసియేషన్ అధ్యక్షులు కోరారు. ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని తణుకులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు వివిధ సంస్థలు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి నవ్వు ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. మనిషికి శారీరకంగా మానసికంగా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేలా చేసేది నవ్వు. సమస్త జీవరాశులలో మానవునికి మాత్రమే నవ్వే అవకాశం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవడం మన కర్తవ్యం. నరుడు తప్పిస్తే నవ్వగలిగిన జీవి ఈ లోకంలోనే లేదు అని అన్నారు కవికోకిల జాషువా. నవ్వు ముఖానికి విశేష అలంకారాన్ని ఇస్తుంది. నవ్వు 40 విధాల చేటు అని నాటి పెద్దలు చెప్పేవారు. కానీ నేడు నవ్వు 40 విధాల మేలు అని అంటున్నారు వైద్య నిపుణులు. వ్యాయామం, నడక వంటివి శరీర దృఢత్వానికి ఉపకరిస్తే నిత్యం సంతోషంగా నవ్వుతూ జీవించడం వల్ల ఆయుష్ పెరుగుతుందని అంటారు. నిజానికి నవ్వు ఒక ఔషధ పువ్వ వంటిది. నవ్వినప్పుడు శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు శారీరక మానసిక రుగ్మతలను దూరం చేసి ప్రశాంతతనిస్తుంది. అందుకే సినీ గేయాలలో కూడా నవ్వు ప్రముఖ స్థానాన్ని పొందింది. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురుస్తూ ఉండాలి నీ నవ్వు అని నవ్వు గొప్పదనాన్ని పాట రూపంలో అక్షరీకరించారు ఆచార్య ఆత్రేయ. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా తమ్ముడు అంటూ వ్రాశారు మరో సినీ గేయ రచయిత. అందుకే నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అని చెప్పారు దర్శకులు జంధ్యాల. ఇటువంటి ప్రాధాన్యత కలిగిన నవ్వు దినోత్సవం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. 1995లో భారతీయ వైద్యులు డాక్టర్ మదన్ కటారియా తనతో పాటు ఉదయం నడకలో కలిసిన వారిని కడుపుబ్బా నవ్వించేవారు. క్రమక్రమంగా ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని సృష్టించారు. ముందు నవ్వుల క్లబ్గా ప్రారంభమైన ఈ పండుగ 78 దేశాలలో 15,000కు పైగా నవ్వుల క్లబ్బులుగా విస్తరించాయి. అలా నవ్వుల్ని పంచిన ఖ్యాతి భారతదేశానికి దక్కడం గర్వకారణం. ఈ నేపథ్యంలో తొలిసారిగా నవ్వుల దినోత్సవాన్ని 1998లో ముంబైలో నిర్వహించగా అది కాస్త ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ప్రతి ఏటా మే 1వ ఆదివారం జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవ్వుల దినోత్సవాన్ని ఆనందంగా నిర్వహించి కాసేపు నవ్వులతో గడిపారు. అనంతరం సంస్థ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి మాట్లాడారు. ప్రపంచ నవ్వుల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. నవ్వు అనేటువంటిది ఒక కళ, నవ్వటం ఒక యోగం, నవ్వటం అనేటువంటి ఆరోగ్యానికి మంచిది, నవ్వకపోవడం ఒక రోగం. అంచేత ఏంటంటే నవ్వు అనేటువంటిది ఒక ఎనర్జీ అటువంటిది చిన్నపిల్లల్లో 300 నుంచి 400 సార్లు నవ్వుతారు రోజుకి. అదే పెద్దల్లో 30 నుంచి 40 సార్లు నవ్వటమే కష్టం. అంచేత ఏంటంటే ఆరోగ్యానికి ముఖ్యం నవ్వటం. నవ్వు ఎప్పుడైతే ఉందో సాధారణంగా నవ్వితే 10-15 మజిల్స్ పోయి హార్ట్ఫుల్ గా నవ్వినట్లయితే దగ్గర 40 మజిల్స్ వరకు యాక్టివేట్ అవుతాయి అని శాస్త్ర పరిశోధనలో తెలియజేశారు. అదేవిధంగా నవ్వు జీవితకాలంలో ఆత్మీయతను పెంచి స్నేహం కలిగి స్నేహితులు పెంచడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా చిరునవ్వుతో పలకరించడం అంటే అంతటి శత్రువు అయినా అలాగే చిరునవ్వుతోటి మనకి పలిచినప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయని చెప్పేసి శాస్త్రజ్ఞానం తెలుస్తుంది. అంచేత ప్రతి ఏటా మనం ఈ నవ్వుల దినోత్సవం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఏడాది కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి మొహమ్మద్ స్వాలిహా, సభ్యులు నాదెళ్ల కృష్ణానందం, పోపూరి దక్షిణామూర్తి, బోడపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.